భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 9/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్ష తదియ గురువారం తదియ రాత్రి 2:51 వరకు భరణి నక్షత్ర రాత్రి 1:35 వరకు వర్జ్యం ఉదయం 11:09 నుండి 12:39 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:50 నుండి 10:37 వరకు మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తాలు 2:32 నుండి 3:19 వరకు సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 5:41 అమృతగడి రాత్రి 8:06 నుండి 9:36 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6:45 వరకు సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా శుభకాలం వజ్రయోగం రాత్రి ఈరోజు 2:47 వని సాయంత్రం 4:03 భద్రకరణ రాత్రి 2:51 చాంద్రాయన వ్రతం అలాగే అట్ల తదియ ఈరోజు దీన్ని అట్ల తద్ది అంటారు. అట్ల తదియ నోము నోచుకోవాలి. పెళ్లికారు అమ్మాయిలు పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఈ నోము నోచుకుంటూ ఉంటారు. అయితే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు సమయానుకూలంగా వ్యవహరించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. వృషభ రాశి వారికి ధనయోగం అదృష్టం కలిసి వస్తుట అలాగే శుభవార్తలు వింటే విద్యార్థులకు అనుకూలం. మరింత అనుకూలంగా మేధా దక్షిణానికి స్తోత్రపారాయణ అత్యంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం. మిథున రాశి వారి కుటుంబానందం బంధువులు కలుసుకొనుట ప్రయాణ లాభాలు విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారి తీర్థయాత్రలు విహారయాత్రలు శుభకార్యాల్లో పాల్గొనుట చాలా విశేషంగా రుద్రాభిషేకం శివాలయ దర్శనం కూడా మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. సింహరాశి వారి ప్రయాణము మరియు పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. హనుమద్ ఆరాధన చేసుకుంటే అన్ని విధాలుగా మంచిది. కన్యారాశి వారి వివాహ ప్రయత్నాలు అనుకూలం. కుటుంబాల్లో బంధువుల యొక్క కలయిక ప్రమోషన్ మీద బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. తులారాశి వారి వృత్తి వ్యాపారాల్లో వ్యవహారాల్లోనూ కూడా అనుకూలతలు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. శ్రీ గురు దత్తాత్రేయ దర్శనము దత్తపారాయణ మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు దైవ దర్శనాలు అలాగే అనుకోని అతిథుల రాక కూడా ఉండే అవకాశాలు. ఆంజనేయ స్వామి దర్శనము సుందరాకాండ లేదా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రపారాయణ హనుమాన్ చాలీసా కానీ చదవడం కానీ వినటం కానీ చేస్తే అన్ని విధాలుగా అనుకూలం. ధనస్సు రాశి వారికి ఈరోజు శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. బంధువులతోటి ఇష్టాగోష్ఠి విందు భోజనాల్లో పాల్గొనే అవకాశం. హనుమద్ ఆరాధన దర్శనము కూడా మీకు సానుకూలం. ఈరోజు మకర రాశి వారి ఉన్నత ఉద్యోగ లాభాలు వ్యాపారంలో మార్పులు ఆనందము. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన దర్శనము మీకు మేలు చేస్తుంది. కుంభరాశి వారికి రావలసిన ధనము అందుట కుటుంబ వ్యవహారాల్లో ఆనందము శుభవార్తలు సూర్య ఆరాధన ఇష్టదేవత స్మరణ కూడా మీకు అనుకూలం. మీనరాశి వారికి ప్రయాణ లాభాలు కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు ప్రయాణాలు ధనవృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి. కులదేవత లేదా ఇష్టదేవత ఆలయ దశ గృహదేవత ఆరాధన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. ఈరోజు విశేషం ఏమిటంటే అట్ల తదియ గౌరీదేవి వ్రతం చేసుకోవడం. అట్ల తది నోము నోచుకుంటే చాలా మంచిది. అట్ల తద్దోయ్ 6 అట్లోయ్ బుద్ధపప్పోయ్ 3 అట్లోయ్ అని మహిళలకి అనారోగ్య సమస్యలు లేకుండా ఈ బియ్యము ఈ మినుము కలిపినటువంటి అట్లు తినడం వల్ల ఆరోగ్యం ఇస్తుంది. గౌరీదేవి కూడా అట్లంటే ప్రీతి. వెంకటేశ్వర స్వామి వారికి గౌరీదేవికి అట్లంటే చాలా ఇష్టం కాబట్టి నివేదన చేస్తారు. అట్లు వాయినంగా కూడా బ్రాహ్మణులకి ముత్తైదులకు కూడా అట్లు వాయినంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ తదియ ఆరాధన గౌరీదేవి పూజ చేసుకోవడం ఈరోజు చాలా విశేషంగా చెప్పబడుతోంది.